ఈయన తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ 2014, 2019లో విభేదించి మళ్ళీ 2024లో కలిసి పదే పదే ప్రతి చోట కూడా చంద్రబాబు గారి విజన్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా. బాబు గారు గొప్ప వ్యక్తి, ఆయనకి బోల్డ్ అంత ఆలోచన ఉంది. ఆయనకి అంత ఆలోచన ఉంటే ఆయన్ని 2004లో ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు, 2009లో ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు, 2019లో ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు? ఆయన గెలిచినటువంటిది 1999లో బీజేపీతో పొత్తుతో, 2014లో బీజేపీ జనసేన పొత్తుతో, 2024లో బీజేపీ జనసేన పొత్తుతో. అంటే పొత్తులు ఉన్నప్పుడు ఆయన గెలుస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ఆయన భావించలేదు. వెంటనే సాధారణంగా రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకోలేదంటారు. ఎస్, మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2004లో పొత్తు పెట్టుకున్నారు, 2009లో ఏ పొత్తు పెట్టుకోవాలా. అప్పుడు పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు, అదే కమ్యూనిస్టులతో, అదే టీఆర్ఎస్తో. అయినా రాజశేఖర రెడ్డి గెలిచాడు. అలాగే ఏ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు కూడా పొత్తు లేకపోవడం వలన ఓడిపోయారా అంటే పొత్తు వలన వీళ్ళు గెలిచారు. ఇది ఇక్కడ పాయింట్.